అసలే అధికారం కోల్పోయి ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ కవిత పర్యటనతో ఖమ్మం జిల్లాలో మంచి రోజులొస్తాయని గులాబీ శ్రేణులు భావించాయి. కారు జోరు పెంచేందుకు అడుగులు పడతాయని అనుకున్న తరుణంలో ఆదిలోనే హంసపాదులా తయారైందట పరిస్థితి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అటుంచితే ఉద్యమకారుల రూపంలో కారు పార్టీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయట. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాలంలో ఉద్యమకారులను అణిచివేశారని, ఉద్యమ సమయంలో నమోదైన కేసులు ఎత్తివేయకపోవడంపై ఖమ్మం జిల్లాలో ఉద్యమకారులు ఎమ్మెల్సీ కవిత ముందు ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీ పదవులిచ్చిన నేతల ముందు నుంచి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట. అసలు కవిత టూర్లో ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఇదే గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరహాలోనే ఆమె కూడా బైపోల్స్ మంత్రం పఠిస్తూ గులాబీ క్యాడర్ తన జాగృతి కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో ఆధిపత్యం కోసం ఇటీవల కాలంలో వరుసగా జిల్లా పర్యటనలు పెట్టుకుంటున్న కవిత తాజాగా ఖమ్మం జిల్లాలో చేసిన పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం జిల్లా పర్యటనలో పలువురు బీఆర్ఎస్ నేతలను పరామర్శించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగిన ఓ నేత ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన తరువాత కవిత తెలంగాణ ఉద్యమకారులతోనూ సమావేశం నిర్వహించారు. అంతా బానే ఉందనుకుంటున్న తరుణంలో కవితకు ఉద్యమకారుల రూపంలో ఊహించని షాక్ తగిలిందట. మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాటు తమ హవా కొనసాగించారు. కానీ ఎన్నడూ కూడా మళ్లీ తొలి దశ ఉద్యమకారులను ఆయన పాలనలో పట్టించుకోలేదనేది ఆరోపణలు ఉన్నాయి. ఉద్యమంలో లేని నేతలను పార్టీలో పదవులు కట్టబెట్టి తమను అన్ని విధాలుగా నష్టపోయేలా చేశారని ఉద్యమకారులు కేసీఆర్ పై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తన తండ్రి అలా చేస్తే ఇప్పుడు అధికారం దూరమైన తర్వాత ఉద్యమకారులతో ప్రత్యేక సమావేశమంటూ కవిత ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారట. ఏ మొహం పెట్టుకుని జిల్లాలో ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు చేశారని ఆమె ముందే పార్టీ నేతలపై ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ విలువైన జీవితాలు పణంగా పెట్టుకున్నామని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలతో పాటు యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావించామని, కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో ఉద్యమంలో పనిచేసిన నేతలను గుర్తించకపోవడంతో కనీసం జిల్లాలలో గౌరవం లేకుండా చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఉద్యమంలో లేని వ్యక్తులను అందరం ఎక్కించి పదవులు కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతూ పోలీస్ స్టేషన్లలో కోలుకోలేని విధంగా కేసులు పెట్టించారని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేఖ కాంతారావుకు ఉద్యమకారులు ఎవరో, పార్టీకి పనిచేసిన వాళ్లు ఎవరో కూడా తెలియదని వారు ఆరోపిస్తున్నారు. మొన్నటి వరకు పదవులు అనుభవించిన నేతలు ఉద్యమ సమయంలో ఎక్కడున్నారంటూ ఉద్యమకారులు కవిత సమక్షంలోనే ఆక్రోశం వెళ్లగక్కారు. ఉద్యమకారులపై అక్రమ కేసులు పెడుతున్నా ఎవరూ పట్టించుకోలేదని, 10 ఏళ్లు పదవులు అనుభవించి తర్వాత అధికారం దూరమైన తర్వాత మళ్లీ ఉద్యమకారులు అవసరం పడిందా అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో వారు కేసీఆర్ కు జై కొడుతూ ఆయన పదవులు కట్టబెట్టిన వారిని ఏకి పారేయడం గమనార్హం. మేము కేసీఆర్ గారి మనసులో ఎవరు చేసినా కేసీఆర్ గారు మా ఇంటికి వచ్చారు. ఇదే భద్రాచలంలో కేసీఆర్ గారు మా ఇంటికి వచ్చారు. కవిత కూడా మా ఇంటికి వచ్చింది. మీరు ఎందుకు రారు మా ఇంటికి? అంటే మేము దళితులమా? దళితులు నాయకత్వం చేయకూడదా? కేసీఆర్ గారే అంతటి వారు వచ్చి మా ఇంట్లో బస చేశారు. మీరు పెట్టిన మనుషులు మా ఇళ్ళ రావడానికి నొప్పండి, మమ్మల్ని తిరగడానికి నొప్పండి, అన్ని తప్పాం మేము. మళ్ళీ ఎక్కడ కోర్టుకి వెళ్ళి చికాకు చేయబడ్డాను. అదే కోర్టులో చదువుకొని మళ్ళీ రాగయ్యా. ఇప్పుడు నేను రావట్లే. ఎవరికి చేయబోతున్నాము? ఎవరి మీద సలహాలు చేయము. మేము ఉద్యమం కాదు, ఇట్లాగే ఉంటాం. కేసీఆర్ పిలిపే మాకు వేదకు.
మరోవైపు కవిత జిల్లా పర్యటన బీఆర్ఎస్ లో వర్గపోరును మరోసారి బహిర్గతం చేసింది. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ కవిత పర్యటనలో పాల్గొనలేదు. మొదటగా ఆమె ఖమ్మం జిల్లా కేంద్రానికి వచ్చినా ఆమె వెంట అజయ్ కనిపించలేదు. అయితే అజయ్ తల్లి అనారోగ్యంతో ఉన్నారన్న సమాచారంతో కవితే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పుడు మాత్రమే కవితను అజయ్ విష్ చేశారట. అయితే తర్వాత 2 రోజులు కవిత పర్యటనలో అజయ్ ఎక్కడా పాల్గొనలేదు. మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ మాజీ మంత్రి హోదాలో జిల్లాలో ఎక్కడైనా పర్యటించొచ్చు, కానీ ఎందుకు సైలెంట్ అయ్యారనేది ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులకే అంతుపట్టడం లేదట. ఆ క్రమంలో జిల్లాలో పలువురు నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పలువురు మాజీ ఎమ్మెల్యేలు కవిత టూర్లో పాల్గొన్నా మరికొంతమంది కనిపించకపోవడం చర్చల్లో నలుగుతోంది. పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ లో చేరినప్పటి నుండి కేటీఆర్ స్వరం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవి కూడా కేటీఆర్ కోటాలోనే వచ్చిందని అప్పట్లో ప్రచారం సాగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో అటు కేటీఆర్ ఇటు కవిత యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీని చేజిక్కించుకోవాలని ఎవరి వ్యూహం వారికి ఉందన్న చర్చ నడుస్తోంది. అందుకే కవిత ఆయా జిల్లాలో పర్యటిస్తూ తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నారట. వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణోళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. ఆ క్రమంలోనే కేటీఆర్ మనిషిగా పేరున్న అజయ్ కవిత పర్యటనలో కనిపించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ ఆదేశాలతో అజయ్ సైలెంట్ గా ఉన్నారా, లేదంటే జిల్లా పార్టీలో వర్గపోరుతో కనిపించలేదా అనేది అంతుపట్టకుండా తయారైంది. అసలే అధికారం కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు ఇంటి పోల్తో కొత్త సమస్య వచ్చి పడిందని ఆ పార్టీ నాయకులే చర్చించుకోవడం కనిపిస్తోంది. మొత్తానికి కవిత పర్యటనతో పార్టీలో వర్గపోరు స్పష్టంగా కనిపించిందని, ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ కు జిల్లాలో గడ్డుకాలమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా పార్టీలో జరుగుతున్న పరిణామాలు చక్కదిద్దుకుంటే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ఆ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. మరి పార్టీ ఉన్నంతకాలం కర్రపెత్తనం చేసిన కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా చక్కబెడతారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.